ఎప్పుడు నువ్వు నశించిపోకుండా నువ్వు రక్షించబడ్డావు అనటానికి ఆధారం ఏంటి తెలుసా? నువ్వు నిజంగా ప్రభుని చూస్తే పాపాన్ని అసహించుకోగలుగుతావు. నిజంగా ప్రభు స్వరాన్ని నువ్వు వినగలిగినట్లయితే, లేక దైవ దర్శనాన్ని నువ్వు చూడగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప మార్పు కనబడుతుంది. ఇలాంటి మార్పు నీకు కావాలా? యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుత కార్యం నీ జీవితంలో రావాలా? మోకరించి ప్రార్థన చేసుకోండి. అద్భుతకరుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ జక్కయ్య జీవితాన్ని మార్చివేశాడు. అందరూ అంటున్నారు, పాపి అయిన ఈ మానవుడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి, పాపి అయిన వాడి దగ్గరికి వెళ్తలేదేంటని. నీ జీవితంలో కూడా పాపిగా పిలువబడుతున్నావేమో, నీచుడుగా, నీచురాలుగా, స్వార్థపరుడుగా నీవు జీవిస్తున్నావేమో. నేను ఒక మంచి వ్యక్తిగా, ఒక నిజమైన మానవునిగా, ఒక మంచి వ్యక్తిగా చేయడానికి ఆయన సమర్థుడు. ఇంకా బైబిల్లో మరొక మాట రాసిన చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఇప్పుడు చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యుల్ని ఇద్దరు పంపించాడు. 11వ అధ్యాయంలో మీరు వెళ్ళి ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళండి అయ్యా. ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడి ఒక గాడిద ఉంది, దాన్ని విప్పి తోలుకురండి. ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇది ప్రభువు కావాలని చెప్పండి, మీకు అభ్యంతరపరచకుండా ఆ గాడిదని విప్పి తోలు పంపిస్తారన్నప్పుడు శిష్యులు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళారంట. ఆ గ్రామంలో నిజంగా చూసినట్లయితే ఆ గాడిద కట్టబడి ఉందంట. ఎందుకు కట్టబడిందా గాడిద అని మనం ఆలోచన చేసినప్పుడు అది కట్టబడి ఉంది, అది బంధువులతోటి అంటారు. మా యొక్క గ్రామాల్లో పల్లెటూరులో ఏమంటారంటే ఒక గేదె కానీ లేకపోతే ఆవు కానీ ఒక ఎద్దు కానీ అది వేరే వాళ్ళ చేలో పడితే దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ బంధువుల తోటలో కట్టేస్తారు. ఆ బంధువుల తోటలో ఏం జరుగుతుందంటే దానికి కావాల్సినంత మేతయ్యలు, దానికి శుభ్రంగా కడగరు, దాన్ని శ్రద్ధలేం చూడరు, దానిలో అక్కడ కట్టేసి ఉంచుతారు అంతే. ఏదో 4 పరకలు వేస్తారు అంతేగాని దాన్ని శుభ్రం చేసేవాళ్ళు కానీ దాన్ని ఆలపాల పట్టించుకునేవారు ఉండరు. అయితే ఆ సమాచారం యజమానుడికి తెలిస్తే అతను ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ బంధువుల దొడ్డి అనేటువంటి చెప్పబడుతుంటే ఆ దొడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ యజమానుడు ఉంటాడు, ఆయన కొంత డబ్బు చెల్లించి ఆ పశువును మరలా తెచ్చుకోవాలి. డబ్బు ఇవ్వకుండా అతను విడిచిపెట్టాడు కనుక దాని యజమానుడు వెళ్ళి వెంటనే ఏం చేస్తాడంటే డబ్బు చెల్లించి, అనగా ఆ రైతుకి ఎంతైతే నష్టాన్ని కలిగించిందో ఆ నష్టాన్ని చెల్లించి తన పశువుని తోలుకొచ్చుకుంటాడు. అది జరగవలసిన విధానం. అయితే ఈ గాడిద బక్క చిక్కిపోయింది, నశించిపోతున్న స్థితిలో ఉంది, ముసలిదిగా అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ క్షీణించిపోయిన స్థితిలో ఉంది. అందుకే ఆ యజమానుడు దాని బలం ఉన్నంతకాలం వాడుకున్నాడు, దాని ద్వారా ఉపయోగం ఉన్నంతకాలం దాన్ని మేపాడు, ఉపయోగించుకున్నాడు. బలం క్షీణించింది, నశించిపోతున్న స్థితిలో ఉంది, ముసలిదిగా అయింది, బక్క చిక్కిన స్థితిలో ఉంది కనుక దాన్ని విడిచిపెట్టేశాడు. దానికోసం మరలా తోలుకొచ్చి దానికి వెల చెల్లించి దాని ద్వారా మనకు వచ్చే లాభం లేదు కనుక దాన్ని తోలుకురావాల్సిన పని లేదని ఆయన విడిచిపెట్టేశాడు. బలంగా ఉన్నంతకాలం వాడుకున్నాడు, అది బలహీనమైనప్పుడు ఆ యజమానుడు దాన్ని పట్టించుకోలేదు. కానీ నా యేసు ప్రభు దాన్ని పట్టించుకున్నాడు. అది నాకు కావాలంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, తృణీకరించబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, బంధువుల చేత, స్నేహితుల చేత, అందరి చేత నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో, నేను ఎవడు పట్టించుకునేవాళ్ళేమో, కనీసం నీతో మాట్లాడే వాడు కూడా లేని స్థితిలో ఉన్నానని ఒకవేళ నీవు దిగులు పడుతున్నావేమో. బిడ్డలు కన్నాను, లేక బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎవరు దాని వారు పోయారు, నేను ఒంటరిదానిగా ఉన్నానయ్యా, లేదా ఒంటరివాడిగా ఉన్నానయ్యా, లేకపోతే అన్నీ పోగొట్టుకుని నేను బలహీనమైన స్థితిలో ఉన్నాను, నశించిపోతున్న స్థితిలో ఉన్నాను, నాకు దిక్కులేరు అని వాపోతున్న వారులారా, యేసు మాత్రం నేను చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు. కన్నీటితో ఒక మొరపెట్టినట్లయితే, యేసు వైపు చూసి చిన్న ప్రార్థన చేసినట్లయితే, యేసయ్యా నేను నశించిపోతున్న స్థితిలో నేనున్నాను, నన్ను రక్షించయ్యా, రక్షకుడా యేసుదేవా నాకు కృప చూపించాయి అన్నట్లయితే దేవుని అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చూడగలవు. శిష్యులు వెళ్ళి ఆ గాడిదను విప్పి చెప్పి తీసుకుని వచ్చారు. అడుగుంటారు యజమాని, అయ్యా ఈ గాడిద మా ప్రభువుకు కావాలి, తీసుకెళ్ళండి అయ్య బాబు, ఎందుకంటే దీనికి మేత వేయాలి, దీన్ని మేము చూడలేం, మా దొడ్లో చనిపోతే అదొక మాకు సమస్య కనుక తోలుకుపోండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే దానివల్ల మాకు ఎటువంటి లాభమో లేదు, తోలుకుపోండి. తోలుకొని వచ్చారు. ఏం జరిగింది తెలుసా? వెంటనే యేసు ప్రభు దాని పట్ల శ్రద్ధ చూపించారు, దాన్ని శుభ్రంగా కడిగారు, దానికి కావాల్సిన మంచి మేత పెట్టారు. మేత పెట్టి ఆయన దాని మీద ఏం చేశారంట, బట్టలు కప్పారంట, బట్టలు వేశారు. యేసు ప్రభు వారు ఆయన దాని మీద ఆసీనుడై ఉన్నారు. ఉంటుండగా ఆ గాడిద మీద వెళుతున్న సమయంలో అనేకులు వచ్చి ఏం చేస్తున్నారంట, ఆ యేసు ప్రభు వస్తున్న గాడిదకి ముందుగా సెలవు బట్టలు అంటారు, అవి సెలవు బట్టలు అంటారు. దారి పొడుగున బట్టలు కప్పినప్పుడు ఈ గాడిద నడుచుకుంటూ వెళుతుంది, ఎక్కడ ఆ సెలవు బట్టల మీద వెళుతుంది. కంచర గాడిద ఎక్కడో పనికిమాలిన స్థలాల్లో ఆ బహిర్భూమిలో నడవలసిన గాడిద ఇక్కడ చక్కగా పాదములు కూడా మురికి అంటకుండా, మట్టి తగలకుండా అది చక్కగా నడుస్తుంది. అంత మాత్రం కాదు, ఇంకేం జరిగిందంట, హోసన్నా హోసన్నా అని, జయము యేసుకు జయమని అందరూ కేకలు వేస్తూ పూలు విసురుతున్నారంట. యేసు ప్రభు మీద పూలు పడుతున్నాయి, ఆ పూలు గాడిద మీద కూడా పడుతున్నాయి.
పులకరించిపోతుంది ఆ గాడిద. అయ్యో నశించిపోతున్న నాకు, దిక్కు లేని నన్ను నా ప్రభు దయ నా మీద ఉంది, ఆయన నేను మోసుకుంటున్న అదృష్టం నా భాగ్యమని అది తలుసుకుంటూ మనసులో సంతోషిస్తూ ఉంది. అంత మాత్రమే దాని కాలికి మట్టి అంటుకోకుండా అది సలవబట్ల మీద నడుస్తుంటే ఎంత హోదాగా ఫీల్ అయిందో తెలుసా. అంత మాత్రమే కాదు, ఆ గాడిద మీద పడిన పూలు మాత్రమే కాదు, కింద పడినవి ఆ పూల మీద దీని అడుగులు వేస్తున్నప్పుడు దానికి ఎంత సంతోషంగా ఉందో ఒకసారి ఆలోచన చేయవచ్చు. పూల మీద నడుస్తుంది ఈ గాడిద. కానీ ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు, ప్రభువును మోయినప్పుడు, ప్రభు కృపకు దూరంగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, పొరపాటున ఎవరైనా చాకలి వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే పొరపాటున ఎవరి బట్టలను తొక్కితే చాలు వెంటనే కర్రబట్టుకుని దాన్ని నడుము ఎరగొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ మంచి ఉతికిన వస్త్రాల మీద అది నడుస్తుంది, పూల మీద నడుస్తుంది, యేసును మోయిచు ఆనందిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును కలిగి ఉంటే నీ జీవితం కూడా అలాగే మార్చగలిగిన వాడు. అది నా జీవితంలో జరిగిన నగ్న సత్యం. నేను కూడా ఒకప్పుడు ఎలాంటి వాడిని అంటే, నాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మా తండ్రి గారు ఆర్ఎంపీ డాక్టర్ నాగభూషణ గారు కైకలూరు తాలూకా పెద్ద రామవరం అనే గ్రామంలో మేము జన్మించాం. మా నాన్నగారు డాక్టర్, తాతయ్య డాక్టర్, మరి నాయనమ్మ, మేమంతా కూడా విగ్రహారాధికులం. ఎంతో పూజలు చేసేవాళ్ళం, వ్రతాలు నోసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ ఏ ఉపయోగం లేదు. 6 ఎకరాల పొలం, బండెడ్లు, పాడిగేదలు అన్నీ కూడా పోయినవి. తాతయ్య గారు పక్షవాతం చనిపోయారు, నాయన మనశ్శాంతి లేక చనిపోయింది. మేము శంకరుడు భక్తులు ఒకప్పుడు, శంకర అనేవాళ్ళం. బోళా శంకరుడు అని అడిగినట్టు వరమిస్తాడని ఆయన కొలిసేవారం. చాలా మాకు ఒక దేవుని గది అని ఉండే, దాని నిండా ఫోటోలు. స్నానం చేసి దానిలోనికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చి ఎంతో నిష్టగా పూజలు చేసిన కుటుంబం మాది. అయితే ఏం జరిగిందో తెలుసా, 6 ఎకరాల పొలం అయిపోయింది. తాతయ్య గారు పక్షవాతంతో చనిపోయాడు. ఆయన కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తీసుకుని నాయనమ్మ గారు మనశ్శాంతి లేక చనిపోయింది. మా నాన్నగారికి టీబీ వ్యాధి వచ్చేసింది. టీబీ వ్యాధితో ఆయన చనిపోయాడు. అదే వ్యాధి నా తల్లికి, నా తమ్ముడికి, నా చెల్లికి, నాకు సోకింది. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో ఉండగా నాన్నగారు చనిపోయారు. మరి ఆ టీబీ వ్యాధి, అంటువ్యాధి కనుక మా బంధువులందరూ దూరం అయిపోయారు. మా నాన్నగారి అన్నదమ్ములు పిల్లలై అందరూ కూడా మా రక్త సంబంధులు. కానీ ఆ దినాల్లో మమ్మల్ని చూడడానికి ఎవరు రాలేదు. కానీ ఎవరు కూడా సొంత మేనమామలు కానీ, లేకపోతే బాబాయ్ కానీ, మేనత్తలు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఎందుకనగా తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నాం. అంత మాత్రం కాదు, దగ్గుతూ రక్తం గక్కి నాన్నగారు చనిపోయాడు. అదే రీతిలో అమ్మ దగ్గుతుంది, రక్తం పడుతుంది, నాకు దగ్గు, తమ్ముడికి చెల్లికి అందరూ దగ్గుతున్నాం. ఇది మొత్తం టోటల్ ఆ టీబీ కుటుంబం కనుక ఇది నాశనం అయిపోద్ది అనుకున్నారు. అంతే. కనీసం వస్తే భోజనం పెడితే అది అంటుకుపోతేమో వాళ్ళకి జబ్బు అని అందరూ దూరం అయిపోయేవాళ్ళు. ఆ టైంలో యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసయ్యా, నీవు రోగరక్షకుడు అంట, రోగాలు బాగు చేస్తావంట, చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తావంట, ఏ రోగాన్ని బాగు చేస్తావంట, నా తల్లిని బ్రతికించాయని నేను ఏడవటం ప్రారంభించాను. ఒకరోజు 12 గంటలు, రాత్రి 12 గంటల సమయంలో మా అమ్మ రక్తం కక్కుతుంది, ట్యాబ్లెట్ తీసుకురాయంటుంది, పరుగు తీసుకొని వెళ్తున్నాను. ఆ ట్యాబ్లెట్ తీసుకుని వచ్చేలోపు తల్లి బ్రతుకుద్దని నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభుని నమ్ముకున్నాను. అయ్యా, నా తల్లి బ్రతికితే, నాయన మా కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటే నేను నీ సాక్షి ఉంటానయ్యా, యథార్థంగా నేను జీవిస్తానయ్యా, కనుక నా తల్లిని బ్రతికించయ్యా, నీ సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేశాను. ఆ దేవుని దయ వలన నా తల్లి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పటికీ బ్రతుకుంది, చాలా ఆరోగ్యంగా క్షేమంగా ఉంది. నా చెల్లి, నా తమ్ముడు, నేను, మా అందరిలో ఆ వ్యాధిని దూరం చేశాడు దేవుడు. మా ఎకరం పొలం, అమ్మివేయవలసిన పొలం నిలబడింది. మాకు మరి మంచి పొజిషన్లో ఉంచాం మా బిడ్డల్ని. మంచి పొజిషన్లోనికి మా చెల్లి అప్పుడే మా అమ్మ అయిపోయింది, అనగా మనవరాళ్ళు కూడా పుట్టారు. మా చెల్లి క్షేమం, తమ్ముడు క్షేమం, మంచి బిడ్డలు కలిగి మేమంతా ఉన్నాం. అంత మాత్రం కాకుండా దేవుడు ఆ రీతిగా మా కుటుంబాన్ని దీవించి వర్ధిలా చేయించున్నారు. మరి ఇప్పుడు చూసినట్లయితే పెద్ద కోమరాణి గ్రామంలో మరి గత 1995వ సంవత్సరంలో నేను దేవుని సేవ ప్రారంభించి అక్కడ దేవుని పిలుపు అందుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో పరిచయం ప్రారంభించి ఉండగా ఇప్పటికీ ఇంచుమించు 18 సంవత్సరాలు అయినప్పటికీ అక్కడున్న ఆ చిన్న కోమరాణి గ్రామం ఎంతోమంది ఆ దేవుని దగ్గర అక్కడంతా విగ్రహాధికులు. ఆ విగ్రహాధికుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు అద్భుతంగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన తోడుగా ఉంటూ అనేక రోగులు బాగు చేసి స్వస్థత, అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఎంతోమందిని ప్రభు బిడ్డలుగా చేశారు. ఆ 2 గ్రామాలు సువార్త లేని ఆ గ్రామాల్లో సువార్త ప్రారంభించి ఉండగా ఈ రోజున అనేక మంది యేసు ప్రభు నమ్ముకొని దేవునిలో సాగుతున్నారు. అంతమందికి చాలా విలువైన 3 లక్షల రూపాయల కంటే విలువైన గొప్ప మందిరాన్ని స్వచ్ఛందంగా కట్టుకోగలటని దేవుడు సహాయం చేశారు. దానికి పేరు సర్వాధికారి అయిన యేసు దేవుని ప్రార్థన మందిరం. కనుక ప్రభుత్వం దేవుని బిడ్డలారా, పెద్ద కోమరాణి గ్రామంలో సర్వాధికారి అయిన దేవుని ప్రార్థన మందిరం ఉంది. కనుక ఆ యొక్క మందిరంలోనికి మీరు కూడా రండి. మమ్మల్ని స్వస్థపరిచి మా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఎందుకు మీరు పాపంలో, శాపంలో, రోగంలో నశించిపోతారు. నిజదేవుడు యేసు ప్రభు
లోకరక్షకుడు యేసు ప్రభు, పరిశుద్ధుడు యేసు ప్రభు, ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు, మరణాన్ని గెలిచిన వాడు, పునరుద్ధానుడు యేసు ప్రభు. కనుక ఆ యేసును నమ్ముకోండి, ఆ యేసైని అంగీకరించండి, మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని సన్నిధికి రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మలను మనను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. తగిన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు బిడ్డల హృదయాలు ముద్రించండి. వారు మేము నమ్మి ప్రభువా సకల పాపశాపం నుంచి విడుదల పొంది రక్షించబడి దీవించబడి ఆశ్రయించబడటానికి, మీతో సదా జీవించడానికి మీరే సహాయం చేయమని, అలాగే ఈ యొక్క టీవీ పరిచర్యను దీవించండి. అలాగే తండ్రి కిరణ్ గాంధీ గారిని, వారి బృందాన్ని, అనగా వారి సహకారాలను అందరం దీవించండి. ఈ ప్రవచన ఛానల్ బహుగా విస్తరించబడి అనేక ప్రాంతాలు విస్తారం భూదిగంతముల వరకు వ్యాపించినట్లుగా చేయండి. అనేకులకు మీ సువార్తను అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. అనేకులను మీరు రక్షించి మీ బిడలని మా ద్వారా మీ కార్యం జరిగించుకుని మహిమ తెచ్చుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.